నమస్కారం, నేను శ్రీకృతి. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. భోజనం చేసే ముందు మన పెద్దలు చెప్పిన మాటలు గుర్తు చేసుకోండి. అమృతం మిత భోజనం, అజీర్ణే భోజనం విషం. మితంగా తింటే ఆరోగ్యం, రుచిగా ఉన్నాయి కదా అని అతిగా తింటే భోజనమే విషమవుతుందట. ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి అన్నారు. ఒక పూటే తినండి అని నేను చెప్పడం లేదు. 2 పూటలు తింటే ఆరోగ్యం, ముప్పూటలా మెక్కితే రోగం. ఇది పెద్దవారి విషయంలో మాత్రమే సుమా. అల్పాహారం రాజులా, మధ్యాహ్న భోజనం యువరాజులా, రాత్రి భోజనం బిచ్చగాడిలా తినాలని అంటారు. ఉదయం తినే ఆహారం మన శరీరానికి రోజంతా కావాల్సిన శారీరక శక్తినిస్తుంది. రాత్రౌ క్షీరాన్న భుక్తేషు ఆయుర్వృద్ధి దినే దినే అంటారు. రాత్రి పెరుగన్నం కాకుండా పాలన్నం తింటే ఆయుష్ పెరుగుతుందట. భోజనాంతే శతపథం గత్వా తాంబూలం తదనంతరం శయనే వామభాగే చ వైద్యం కిం ప్రయోజనం. భోజనం చేశాక 100 అడుగులు నడవాలి. ఆ తరువాత మంచి తాంబూలం వేసుకోవాలి. పడుకునే సమయంలో ఎడమవైపు తిరిగి పడుకోవాలి. ఇలా చేస్తే వైద్యుని అవసరం రాదని చెబుతుంది శాస్త్రం. మనం ఆరోగ్యంగా ఉండడానికి మన పెద్దలు సూచించిన ఆరోగ్య గుళికలివి. బ్రతకడం కోసం తినేవారైతే పాటించండి, తినడం కోసమే బ్రతికేవారైతే మీ ఇష్టం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై భారత్, జై హింద్, వందే మాతరం, నమస్తే.